అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగం తర్వాత ఇరాన్ యుద్ధం ముగింపుపై ఆశలు సన్నగిల్లాయి. ఇరాన్పై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ట్రంప్ ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. యుఎస్ ఇండెక్స్ ఫ్యూచర్, యూరోపియన్ ఫ్యూచర్స్ పతనమయ్యాయి. అమెరికా దాడులను ధీటుగా ఎదుర్కొంటామని ఇరాన్ కూడా ప్రకటించడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఆ ప్రాంతంలో శాంతి నెలకొంటుందన్న ఆశలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రసంగం నీళ్లు చల్లింది. చర్చల సమయంలో తమ షరతులకు ఇరాన్ నాయకులు తలొగ్గకపోతే వారి ఇంధన, చమురు మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. రాబోయే 2-3 వారాల్లో ఇరాన్పై విరామం లేకుండా దాడులు చేపట్టి ఆ దేశాన్ని రాతియుగానికి పంపిస్తామనన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సాయుధ బలగాలు తీవ్రంగా స్పందించాయి. తమ శత్రువులు పశ్చాత్తాపడి లొంగిపోయే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫాకారి ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై భవిష్యత్తులో మరింత విధ్వంసకరమైన, విస్తృతమైన దాడులు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అమెరికా ప్రజల్ని ఉద్దేశించి రాసిన ఒక లేఖలో సాధారణ అమెరికన్లపై తమకు ఎలాంటి శత్రుత్వం లేదని పేర్కొనటం గమనార్హం. యుద్ధం ముగింపుపై ట్రంప్ స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించకపోవడంతో మదుపరుల్లో ఆందోళన నెలకొంది. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి. అమెరికా ఇండెక్స్ ఫ్యూచర్స్ 1.3%, యూరోపియన్ ఫ్యూచర్స్ 2% పైగా పడిపోయాయి. ఆసియా మార్కెట్లు సైతం భారీ నష్టాలను చవిచూశాయి. జపాన్ నిక్కీ 2.4% పతనమైంది. మరోవైపు ఇంధన సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధి పునరుద్ధరణపై ఎలాంటి భరోసా లభించకపోవడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 7.5% పెరిగింది. బ్యారెల్ ముడి చమురు $108 దాటింది. గల్ఫ్ దేశాల చమురుపై ఆధారపడ్డ దేశాలే హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు చర్యలు తీసుకోవాలని ట్రంప్ ఇటీవల చెప్పారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరితే హర్మూజ్ ను తెరిపించేందుకు సాయం చేస్తామని ఐరోపా దేశాలు చెబుతున్నాయి. హర్మూజ్ జలసంధి గుండా 5వ వంతు చమురు రవాణా అవుతుంది. యుద్ధం మొదలయ్యాక హర్మూజ్ గుండా నౌకల రాకపోకలను ఇరాన్ సైన్యం అనుమతించడం లేదు. ఫలితంగా చమురు సరఫరా నిలిచిపోయి ధరలు ఎగబాకుతున్నాయి. అటు కాల్పుల విరమణ కోసం కొన్ని దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల పాకిస్తాన్ మధ్యవర్తులతో మాట్లాడారు. తమ షరతులకు అంగీకరిస్తే కాల్పుల విరమణకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. అయితే హామీతో కూడిన కాల్పుల విరమణ ఉంటేనే దాడులు ఆపుతామని ఇరాన్ చెబుతోంది. ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన, అసమానమైన ఆర్థిక ప్రభావాలు ఉంటాయని ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ఇంధన సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. సంక్షోభం బారిన పడిన దేశాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఈ సంస్థలు సన్నద్దమవుతున్నాయి. అమెరికా తాజా వైఖరితో పశ్చిమాసియాలో శాంతి నెలకొనే సూచనలు కనిపించడం లేదు. రాబోయే 2-3 వారాలు ఈ ప్రాంతానికి అత్యంత కీలకం కానున్నాయి.